రోజు కృష్ణదేవరాయల జన్మదినం. ఆ రోజు ఎంతో ప్రత్యేకమైన విందు కోసం సభలోని వారందరూ అక్కడికి విచ్చేశారు. విందు పూర్తి చేసుకొని తెనాలి రాముడు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి వంటకాల గురించి భార్యకి గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. అందులోనూ గింజలు లేని వంకాయల గురించి ఎక్కువగా చెప్పటం మొదలుపెట్టాడు. గింజలు లేని వంకాయల? మీరు ఏం మాట్లాడుతున్నారు? గింజలు లేని వంకాయలే ఉండవు. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. ఒక విదేశీ మన మహారాజు గారిని కలిసినప్పుడు ఆ మొక్కని ఇచ్చారు. అంతేకాదు, ఆ మొక్క మన రాజభవనం తోటలో మాత్రమే మొలుస్తుంది అంట. అలాగా? అలా అయితే మీరు ఆ చెట్టు నుండి కొన్ని వంకాయలను కోసుకురండి. నేను రుచి చూసి అది నిజమో కాదో తెలుసుకుంటాను. అరే ఏంటి నువ్వు? అది కుదరదు. అలా కోసుకొస్తే దొంగతనంతో సమానమవుతుంది. దేవుడా, నా భర్త ఇంత స్వార్థపరుడా? రాజుల విందుని ఈయన మాత్రం భోంచేసి ఇక్కడికి వచ్చి చెప్తున్నారు చూడు. కానీ నేను కోరిన ఒక్క కోరికను కూడా తీర్చడం లేదు. కొన్ని వంకాయలు నా కోసం కోసుకొస్తే ఏం పోతుంది? సరే సరే, ఆ వంకాయలను నేను కోసి తీసుకొస్తానులే. బాగా చీకటి పడిన తర్వాత తెనాలి రాముడు ఎవరికీ తెలియకుండా అంతఃపురానికి వెళ్ళాడు. అతను ఎంతో నెమ్మదిగా చప్పుడు చేయకుండా కొన్ని వంకాయలను కోసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని భార్య కూడా ఆ వంకాయలతో కూర వండడం మొదలుపెట్టింది. నేను తిన్న వంకాయల్లోనే ఇవే చాలా రుచికరమైన వంకాయలు. మన బాబును కూడా పిలవండి, వాడు దీనిని రుచి చూస్తాడు. లేదు లేదు, తను చిన్న పిల్లాడు. వంకాయలు కోసుకొచ్చిన విషయం అందరితో చెప్తాడు. ఆ తర్వాత దొంగ నేనే అని మహారాజు గారికి తెలిసిపోతుంది. లేదు, వాడు చెప్పడు. వాణ్ణి లేపి తీసుకురండి. తెనాలి రాముడి బిడ్డ బయట అరుగు మీద నిద్రపోతున్నాడు. తెనాలి రాముడు కొంచెం నీళ్లు తీసుకొని అతని మొహం మీద చల్లాడు. బుజ్జిలే, వర్షం పడుతుంది, వచ్చి లోపల పడుకో. రారా, ఇలా వచ్చి తిను. మరుసటి రోజు మహారాజా, రాజభవనం నుంచి కొన్ని వంకాయలు దొంగలించబడ్డాయి. మహారాజా, ఇది ఖచ్చితంగా తెనాలి రాముడే. నిన్న ఆ పులుసు ఏ విధంగా తయారు చేశారని మమ్మల్ని అడిగాడు. ఆ గింజలు లేని వంకాయల గురించి మేము చెప్పాం. అతనే దొంగలించి ఉంటాడు. తెనాలి రామా, దీనికి నీ సమాధానమేంటి? మహారాజా, నేను ఇప్పుడు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. కానీ చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు కదా, అందుకని మీరు నా కుమారుణ్ణి అడగండి. తెనాలి రాముడి కొడుకును కూడా రాజసభకు పిలిపించారు. కుమారా, నిన్న రాత్రి నువ్వు ఏం ఆహారం తిన్నావు? మహారాజా, నిన్న నేను వంకాయ కూర తిన్నాను. తెనాలి రామ, నువ్వే వంకాయలని దొంగిలించావు. నువ్వు అడిగి ఉంటే నేను ఆ వంకాయలని తీసి నీకు ఇవ్వమనేవాడిని కదా. మహారాజా, నిన్న తను నిద్రమత్తులోనే భోజనం చేశాడు. నిన్న రాత్రి తను బాగా నిద్రపోయాడు. నిన్న మత్తులోనే తను తినడానికి లేచాడు. అది నిజమే మహారాజా. నేను బయట అరుగు మీద పడుకున్నాను. అప్పుడు వర్షం కూడా కురిసింది. మా నాన్న లోపలికి తీసుకొని వెళ్ళారు. తన మాటలు విన్నాక ఆ చిన్నపిల్లాడు నిద్రమత్తులోనే ఉన్నాడు అని అందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి వర్షం కురవలేదు. నిద్రమత్తులో ఆ కుర్రాడు తాను ఏం తిన్నాడో కూడా తనకి గుర్తులేదు అని వాళ్ళందరూ గ్రహించారు. ఆ రోజు సాయంత్రం మహారాజు మరియు తెనాలి రాముడు తోటలో నడుచుకుంటూ వెళ్ళారు. తెనాలి రామ, నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటంటే తోటలో ఉన్న వంకాయలని ఎవరు దొంగిలించుంటారు? తమరు క్షమిస్తాను అంటే
ఆ దొంగ ఎవరో నేను మీకు చెప్తాను. తప్పకుండా క్షమిస్తాను రామా. రాముడు జరిగిన వంకాయ కథని మహారాజుకు చెప్పాడు. రాముడు ఎంత తెలివైన వాడో మహారాజు గారు గ్రహించి బాగా నవ్వి క్షమించారు. మీకు మా స్టోరీస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము.